త్వరలో నీ శత్రువులు సైలెంట్ అవుతారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే శత్రువులు నీ వెనుక ఉండి గొయ్యలు తవ్వుతూ నీ నాశనం కోసం నీ సర్వనాశనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో పరిశుద్ధాత్మ సెలవించే విషయం ఏంటంటే నీ శత్రువులంతా కూడా వాళ్ళంతా కూడా సైలెంట్ అవుతారని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నమ్మచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 7వ వచనం వస్తుందండి. దేవుడు సెలవిస్తున్నాడు, నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట ఆతమగు చేయనట్లు చేయను, వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదురు నుంచి పారిపోదురని దేవుడు సెలవిస్తున్నాడు. నీ శత్రువులు వారు నీ ఇంట్లో ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నీ ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, లేక సమాజంలో ఉండొచ్చు. సో ఆ శత్రువులు ఎవరంటే మీ నాశనం కోరుకుంటారు, మీరు పడిపోవాలని చెప్పేసి ఆశిస్తారు. మీరు దేవుని కోసం జీవించొద్దు, మీ కుటుంబంలో చావు ఉండాలి, అకాల మరణం ఉండాలని వాళ్ళు కోరుకుంటా మీ వ్యతిరేకంగా చేతబడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీకు వచ్చే అవకాశాలు లాగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరిశుద్ధాత్మదేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే మీకు శత్రువులు ఎటువైపు నుంచి వచ్చినా కానీ మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి, ఆయన వాక్యాన్ని నమ్ముచున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే నీ శత్రువులను నేను సైలెంట్ చేస్తానని సెలవిస్తున్నాడు. నమ్ముచు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. వాళ్ళు చేసేటువంటి క్రియలన్నీ కూడా మీ నాశనం కోసం ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీ సంరక్షణ కోసం, మీ స్వలాభం కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మలచబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. వాళ్ళు మీ వ్యతిరేకంగా ఏమైతే గొయ్యలు తవ్వుతున్నారో, ఏ ప్లాన్స్ అయితే వేస్తున్నారో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని మీ యొక్క అభివృద్ధి కోసం, మీ సక్సెస్ కోసం, మీరు పై స్థాయిలో ఉండే విధంగా పరిశుద్ధాత్మని వాడుకుంటాడు. సో కాబట్టి ఈ శత్రువులను దేవుడు సైలెంట్ చేయబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఏ ఫరో అయితే, ఏ ఐగుప్తు సైన్యం అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయడం కోసం వెంటబడ్డారో పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో సెలవిచ్చాడు, మీరు చూసినటువంటి ఈ ఐగుప్తులు ఎన్నడూ చూడని సెలవిచ్చి ఉన్నాడు. అలాగే వాళ్ళు ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీ శత్రువులను నేను సైలెంట్ చేయబోతున్నాను, వాళ్ళ నోలను, వాళ్ళ చేతులను, కాళ్ళను నేను బంధించబోతున్నాను. ఏ స్థాయిలంటే ఎవరైతే నీ కోసం వ్యతిరేకంగా పనిచేసి ఉన్నారో ఇక మీదట నీ కోసం వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయలేనంత నిస్సాయ స్థాయిలోకి దేవుడు వారిని నెట్టబోచున్నాడు. వారి క్రియలన్నీ కూడా లయం చేయబోతున్నాడు. వారు మీ వ్యతిరేకంగా ఎక్కడైతే చేతబడి చేయిస్తున్నారో ఆ క్రియలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ లయం చేయబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. నీ శత్రువులు నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని పైకి లేబోతున్నారు. ఏ శత్రువులైతే నవ్వుతూ వాళ్ళు శత్రువులాగా ఉండగలరు, నవ్వుతుండవచ్చు, వారు మీ బంధువులు ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, వారు నవ్వుతూ గొయ్యలు తోయేవారు ఉండొచ్చు, నవ్వుతూ ఇస్రాయేలు యూదా వలె ముద్దిచ్చేవారు ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా సైలెంట్ కాబోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీ విషయంలో ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చేత మీ శత్రువులను బట్టి భయపడొద్దు. వారు మీకు వ్యతిరేకంగా ఏమైతే చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టు కేసులో కానీ, లేక భయపెడుతూ బెదిరిస్తూ మీకు అది చేస్తాము, ఇది చేస్తాము, మీకు డబ్బులు ఇవ్వమని నానా విధాలుగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని సైలెంట్ చేయబోతున్నాడు, వారిని గద్దించబోతున్నాడు, వారి కాళ్ళు చేతులు బంధించబోతున్నాడు. వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో ఇక నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో వారిగా చేయలేకపోతారు. రిసీవ్ అని చెప్పండి. ఏ నాశనం జరిగించాలని కోరుకుంటున్నారో ఇక వాళ్ళు చేయలేకపోతారు, నిస్సాయలైపోతారు. వాళ్ళు పనిచేసే దురాత్మల్ని కూడా యేసు క్రీస్తులో బంధిస్తున్నాను. నమ్ముషాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. నీ శత్రువులు నేను పై స్థాయికి లేకపోతున్నారు. నీ శత్రువులు నీలో ఉంచినటువంటి దేవుని అభిషేకాన్ని బయటికి లాగబోతున్నారు. నీ శత్రువులు వాళ్ళు చేసేటువంటి నష్టపు క్రియల ద్వారా నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచబోతున్నారు. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి మీ శత్రువులు ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్ముడి ప్రోత్సాహకిస్తుండగా తీసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నా శత్రువులు, నా విరోధులు, లేక నా ఉద్యోగ స్థలాల్లో నా పట్ల ఈర్ష, అసూయ కలిగి ఉండేవాళ్ళు, నా మీద చాడీలు చెప్పేవాళ్ళు, కంప్లైంట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా సైలెంట్ కావాలి ప్రభు అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. నమ్ముచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి.
సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే సెకండ్ హాల్ బేతల్ టవర్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంకాలం 5 గంటలకు ఉంటుందండి. సో పాల్గొనండి, దేవుడు కార్యాలు చేయుచున్నాడు. సో కింద నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన బహుగా దీవించునుగా.